అందరికీ నమస్తే అండి. అరుణిష్ వెట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో మూంగ్ దాల్, మామూలుగా ఇవి మూంగ్ దాల్ అనేది ఎక్కువ హల్దీరామ్ వాళ్ళు చూస్తుంటామండి. మీరు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు పెసరపప్పు అనేది మీరు మామూలుగా జనరల్గా దొరికేది కొద్దిగా సన్నగా ఉంటుందండి. పెసరపప్పు కొద్దిగా పెద్ద పెసరపప్పు ఉంటే అవకాశం తీసుకోండి. ఎదురుగా అయ్యేనా పర్లేదు. మినిమం పెద్ద పెసరపప్పు అయితే రాత్రి మీరు పడుకునేటప్పుడు నానబెట్టి ఉదయం అవి కడిగి శుభ్రంగా చక్కగా వడేసి, ఒక మామూలుగా స్ట్రెయినర్ ఉంటుంది కానీ దానిలో చక్కగా వడేసి దాన్ని నీళ్ళంతా దిగిపోయిన తర్వాత ఒక గుడ్డ మీద చక్కగా ఒక గంట సేపు ఆరబెట్టేయండి. తడి అనేది ఉండలేకుండా చక్కగా ఆరబెట్టేసేయండి. ఇది పెద్ద పెసరపప్పు అయితే, మామూలు పెసరపప్పు అయితే 4-5 గంటలు అంతే సరిపోతుంది. ఉదయం మీరు లెక్కగానే పోతే సరిపోతుంది. ఇలా మీరు ఆరబెట్టుకుని రెడీ చేసుకున్న వాటిని మీరు పొయ్యి మీద ఆయిల్ పెట్టి సరిపడా కాకొచ్చిన తర్వాత మీరు స్ట్రెయినర్ ఉంటుంది కదండి, దాన్ని నూనెలో పెట్టేసి ఈ పెసరపప్పులు అనేది దానిలో వేసి చక్కగా మెల్లగా కదిలించకుండా అంచులు మాడకుండా జాగ్రత్తగా వేపండి. చక్కగా మొత్తం వేగుతుంది. వేగేటప్పుడు మీకు తెలిసిపోతుంది, సౌండ్ వస్తుంది. అలా 2 పలుకులు చల్లార్చుకొని తిని చూడండి. టెంపర్ వచ్చిన తర్వాత తీసి చక్కగా ఒక టిష్యూ పేపర్ లాంటి కానీ వైట్ పేపర్ లాంటిది ఆరబెట్టుకుని దాన్ని చక్కగా ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత మీకు నచ్చిన విధంగా దానిలో జీలకర్ర పొడి కానీ నలుపు కానీ ఎలా టేస్ట్ తినాలనుకుంటే అలా మీరు మసాలా కారం కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా అందరూ ఇంటికి అందరూ తినొచ్చండి. జార్లో పోసుకుంటే 10-15 రోజులు ఉంటుంది. ముందు ఒక అరకిలో పెసరపప్పుతో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.